హలో ఎవ్రీవన్. ఈరోజైతే నా స్టైల్ సాంబార్ నేను ఎలా చేసుకుంటానో చూపించబోతున్నాను. ఫస్ట్ 1.5 కప్పు కందిపప్పు తీసుకొని కడిగి వాష్ చేసుకొని ఒకసారి వాటర్ పోసి పెట్టేసుకోండి. కందిపప్పు ఎప్పుడు కూడా 1/2 అవర్ నానపెట్టుకోవాలి. అప్పుడే నానపెట్టుకున్న తర్వాత కుక్కర్కి వేసుకున్న మామూలుగా అయినా ఉడకపెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో 1/2 అవర్ నానపెట్టుకోవడం వల్ల మనకు కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా తగ్గుతాయన్నమాట. పడని వాళ్ళకి కొద్దిగా ప్లస్ పాయింట్. సో వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఈరోజైతే నా కాడ ఉన్న కూరగాయలతో నేను సాంబార్ చేస్తున్నాను. నా దగ్గర ఇవి ఉన్నాయి. నేను దోసకాయ మొత్తం కూడా తీసుకోను, హాఫ్ తీసుకుంటాను, కొంచెంగా చింతపండు తీసుకుంటాను. సో ఈ కూరగాయలతో అయితే నేను సాంబార్ చేయబోతున్నాను. చింతపండు చాలా లైట్గా తీసుకుంటాను, ఎక్కువ వాడాం, జస్ట్ వేయాలి కాబట్టి వేస్తున్నాను. దోసకాయ కూడా హాఫే తీసుకోండి, ఎక్కువ వద్దు. హాట్ వాటర్ పోసేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ మాత్రం కొంచెం మందంగా కట్ చేసుకోండి, లావుగా. మిగతా అన్నీ కూడా కొంచెం లావుగానే కట్ చేసుకోండి కూరగాయలు, ఏవి కూడా సన్నగా కట్ చేయొద్దు. క్యారెట్, దోసకాయ చిన్నదే తీసుకున్నాను, 2 క్యారెట్లు తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, బెండకాయలు ఒక 2 తీసుకున్నాను. కందిపప్పులోనే టమోటాలు, తెల్లబాయలు 4 అన్నీ వేసేస్తానండి కుక్కర్కి వేసే ముందు. ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టేసుకోండి. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసుకొని కుక్కర్కి పెట్టేసుకుంటున్నాను. ఒక 5-6 విజిల్స్ వచ్చేస్తాయి, పక్కన పెట్టేసుకోండి. ఇంక తర్వాత తెరమాత పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు, ఇంగువ అవి కూడా వేసేసుకోండి, లైట్గా పసుపు, ఎర్రగడ్డ కొంచెం వేసుకోండి, తర్వాత వేసుకోండి మిగతాది, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని. బెండకాయలు మాత్రం ఫస్ట్ వేయండి, దాంట్లో జిగురు పోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట ఫస్ట్ వేయడం వల్ల. సో అది కొంచెం బాగా వేయించుకోండి, జిగురు పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. సో మధ్యలో వేయిస్తూ ఉండండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. కరివేపాకు కూడా వేసేసుకోండి, నేను మర్చిపోయాను వేయడం. క్యారెట్, దోసకాయ అవి కూడా వేసుకొని అన్నీ లైట్గా మగ్గనివ్వండి. ఇలా మగ్గనివ్వడం వల్ల ఏంటంటే మనం సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్ వేసి మగ్గనిచ్చుకోండి. ఆ సాల్ట్ అనేది బాగా పడుతుంది అన్నమాట ఈ కూరగాయలకి, అది బాగా యూజ్ అవుతుంది. మామూలు డైరెక్ట్గా వేసేస్తే అంత పట్టదు, వాటర్ పోసేస్తాను డైరెక్ట్గా. అలా కాకుండా ఇలా చేసుకుంటే కొంచెం సాల్ట్ అనేది బాగా పడుతుంది అనమాట. సాల్ట్ వేసేసి ఆనియన్స్ లాస్ట్లో వేస్తున్నాను, ఫస్ట్ వేయను. ఎర్రగడ్డ ఎక్కువ కాలకూడదు అనమాట, సో మగ్గాలి. ప్లస్ ఎర్రగడ్డలానే ఉంటుంది, సాంబార్ టేస్ట్ బాగుంటుంది. పసుపు, ఇంగువ కూడా వేసుకోండి తిరగమాతప్పుడు, నేను వేసేసాను చూపిలేదు. కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసుకోండి, బాగుంటుంది. పచ్చిమిర్చి, కారం ఈక్వల్గా తీసుకోవాలి. పచ్చిమిర్చి ఫుల్ కారం వేసినా అంత టేస్ట్ ఉండదు. సో 2 స్పూన్లు కారం వేస్తున్నాము అంటే 1 స్పూన్ పచ్చిమిర్చి కారం వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. సో సాల్ట్ వేసేసాం కాబట్టి ఫస్ట్ సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ మగ్గనివ్వండి. సో ఈ సాల్ట్ అనేది ఆ కూరగాయలు అన్నిటికీ బాగా పడుతుంది. ఆ తర్వాత కారం వేసుకోండి, 1.5 వేసాను నేను. ధనియాల పొడి మాత్రం 1 స్పూనే వేయండి, ఎక్కువ వేయద్దు. చింతపండు పులుసు వేసేసి ఒకసారి మళ్ళీ మిక్సింగ్ ఇచ్చేసి వాటర్ ఎంత కావాలో అంత తగినంత పోసుకొని ఉడకనివ్వండి కూరగాయలని. ఇంకా పప్పు ఎనిపేసుకొని పక్కన పెట్టుకోండి. పప్పు సో ఆయిల్ బాగా పైకి వచ్చేసి కూరగాయలన్నీ ఉడికిపోయాయో లేదో చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత దాంట్లో అయినా వేసుకోండి, దీంట్లో అయినా వేసుకోవచ్చు. సో ఐఎమ్ షిఫ్టింగ్ దిస్, ఇవైతే దాంట్లో వేసేస్తున్నాను. అన్నీ వేసేసుకొని ఒకసారి సిమ్లో పెట్టేసుకోండి, మరగనివ్వాలి ఒక తెల్ల వచ్చేంత వరకు. సాంబార్ పౌడర్ వేయాలి. సాంబార్ పౌడర్ వచ్చి జస్ట్ 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ, ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుంది. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను అంతే, డామినేట్ చేయకూడదు అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సాంబారు. అండ్ నేను కొంచెం చిక్కగా చేసుకుంటాను, పలసగా కూడా చేయను, నాకు చిక్కగా ఉంటేనే ఇష్టం.
సో ఒక బుడుగు వచ్చిన తర్వాత కొత్తిమీర చల్లేసి ఆపేసుకోవడమే, అయిపోయింది. నేను సాంబార్తో పాటు కాలీఫ్లవర్ ఫ్రై కూడా చేశాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందుకే అది చేసుకున్నాను. అప్పడాలు కూడా బాగుంటుంది. సో అంతేనండి ఓవరాల్ వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.